బీహార్లో ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. నామినేషన్ల ప్రక్రియ ముగియటంతో ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాయి పార్టీలు. మహాగఠబంధన్లో సీట్ల పంపకంపై గందరగోళం నెలకొంది. ఇక మరోవైపు 143 మంది అభ్యర్థులతో లిస్టు రిలీజ్ చేసింది ఆర్జేడీ పార్టీ. ఎన్డీఏతోనే బీహార్ అభివృద్ధి సాధ్యమని అన్నారు బీజేపీ నేతలు. బీహార్ పాలిటిక్స్ రసవత్తరంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాయి పార్టీలు. రెండో విడత నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ప్రచారంపై దృష్టి పెట్టారు అధికార విపక్ష నేతలు. ఇప్పటికే ఫస్ట్ ఫేజ్ ఎన్నికల నామినేషన్ విత్డ్రా ప్రక్రియ ముగిసింది. బీహార్లో నామినేషన్ ప్రక్రియ ముగిసినప్పటికీ విపక్ష మహాగఠబంధన్ కూటమిలో సీట్ల పంపకం కొలిక్కి రాలేదు. కూటమిలోని కాంగ్రెస్, ఆర్జేడీతో పాటు మిత్రపక్షాలు భారీగా సీట్లు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో సీట్ షేరింగ్ ఎటూ తేలటం లేదు. మరోవైపు ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. చర్చలు పూర్తయ్యాక ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించనుంది మహాగఠబంధన్ కూటమి. మరోవైపు మహాగఠబంధన్ సీట్ల షేరింగ్ పై చర్చలు కొనసాగుతూ ఉండగా 143 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది లాలూ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ. ఈ మేరకు అభ్యర్థులతో జాబితా రిలీజ్ చేసింది ఆర్జేడీ. అటు కాంగ్రెస్ పార్టీ కూడా 60 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. ఇప్పటికే పొత్తు కుదరకపోవడంతో జేఎంఎం, ఎంఐఎం పార్టీలు కూటమి నుంచి తప్పుకున్నాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ గెలుపును ఎవరూ ఆపలేరన్నారు కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్. ఎన్డీఏ సకాలంలో సీట్ల పంపకం పూర్తి చేయడంతో ప్రచారంపై ఫోకస్ పెట్టినట్లు చెప్పారు. మహాగఠబంధన్ కూటమిలోని పార్టీల మధ్య తీవ్ర విభేదాలు ఉన్నాయన్నారు. అధికారంలోకి రాకముందే కొట్టుకుంటున్న విపక్షాలు రాష్ట్రాన్ని ఎలా పాలిస్తాయని విమర్శించారు చిరాగ్ పాస్వాన్. जिस तरीके से बिहार में विकास के कार्यों को गति दी है, ये तो अभी मात्र 1 साल हुआ है. अगले 5 साल सोचिए. इसी तालमेल वाली सरकार, जहां केंद्र से प्रधानमंत्री जी और बिहार से मुख्यमंत्री जी नेतृत्व करते हुए एक के बाद एक हर क्षेत्र में बिहार को आगे लेकर जाने की सोच रखते हैं. प्रधानमंत्री जी की प्राथमिकता में बिहार है. బీహార్లో ఎలక్షన్స్ కంటే ముందే విపక్షాలు ఓటమిని అంగీకరించాయన్నారు జేడీయూ నేషనల్ స్పోక్స్ పర్సన్ రాజీవ్ రంజన్ ప్రసాద్. రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్ మధ్య పొత్తు కుదరటం లేదని విమర్శించారు. డబ్బులిచ్చిన వాళ్ళకే సీట్లు ఇస్తున్నారని ఆరోపించారు జేడీయూ నేతలు. जिस तरह से उनका अहंकार और जो उनके बड़बोले दावे हैं, उसकी कचूमर साथी दलों ने निकाल दी है. अब उनके पास सिवाय लंबी चौड़ी बात करने के कुछ बचा नहीं है. दरअसल बिहार में एनडीए की कमान नीतीश कुमार जी के नेतृत्व में है. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు మొత్తం 2 విడతల్లో జరగనున్నాయి. నవంబర్ 6, 11 తేదీల్లో ఎలక్షన్స్ జరగనున్నాయి.